జీవన్ రెడ్డి తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఏ సామాన్యుడు కోరుకోవడం లేదన్నారు. 10 ఏళ్ల నిరంకుశ పాలన వదిలించుకుని జనం ప్రజాపాలన తెచ్చుకున్నారని గుర్తు చేశారు. సొంత బిడ్డ కవితనే పార్టీ పెట్టి కేసీఆర్ వద్దని సంకేతాలు ఇస్తుంటే జీవన్ రెడ్డికి ప్రజల తీర్పు ఇంకా అర్థం కాలేదా అంటూ ఎద్దేవా చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏమైపోయింది? 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి నినాదం వస్తుందని చెప్పంటాను నేను. దాన్ని ఆలోచన చేయండి. ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు ఎక్కడన్నారు రేవంత్ రెడ్డి గారు పోవాలని, కేసీఆర్ రావాలని? ఇది ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ ఎన్నికైనా చూడండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ బీఆర్ఎస్, జూబ్లీస్ ఎన్నికల్లో జబ్బలు చేసుకుని గెలుస్తామన్నటువంటి కానీ 26,000 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇచ్చిన మార్పులు కాదా ఇవన్నీ అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మార్పులు కాదా, రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు ఇచ్చిన మార్పులు కాదా అంటున్నా. కల్వకుంట్ల కుటుంబంలో పుట్టి పెరిగిన సొంత బిడ్డనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం లేదని చెప్పండి కవితనే మరో పార్టీ పెట్టేటువంటి క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి సందర్భంలో మేము తప్పుపడతా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ రావాలని ఎక్కడ ప్రజలు కోరుకుంటారు, దాని నిదర్శనం ఈ ఎన్నికలు. ఈ ప్రభుత్వం వచ్చిన 27 మాసాల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు తీసుకున్నా, సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా, జూబ్లీస్ ఉప ఎన్నిక తీసుకున్నా, ఈరోజు చేతు గుర్తుపైన జరిగిన ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాన్ని ఈరోజు గెలిచిన సందర్భంలో ప్రజలందరూ కూడా ఆశీర్విస్తున్నారు.